Hi everyone, welcome back to my channel Ifra's Daily Vlogs. So ఈ vlog అయితే ఢిల్లీ టు ఆగ్రా తాజ్ మహల్ చూడడానికి అయితే లైఫ్ లో ఫస్ట్ టైం వెళ్తున్నానండి. సో మీకు కూడా చూపిస్తాను, లెట్స్ గో. సో ట్రిప్ అయితే మార్నింగ్ 7 o'clock కి స్టార్ట్ అవడం జరిగిందండి. 4.5 hours అయితే మాకు పట్టింది ఆగ్రా వెళ్ళడానికి. యాక్చువల్గా అయితే 3.5 hours, బట్ 1 hour ఎక్స్ట్రా ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కోసం 1 hour ఎక్స్ట్రా అయితే అయ్యింది. సో చూస్తున్నారు కదా స్టాల్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయో. ఎర్లీ మార్నింగ్ ఇది మేము అప్రాక్సిమేట్లీ 8:30కి హాల్ట్ అనేది తీసుకున్నాం బ్రేక్ఫాస్ట్ కోసం. 4 పూరీస్, చిన్న చిన్న పూరీస్ అండి, 130 రూపీస్. మన ఆంధ్రాలోనైతే 20 రూపీస్ 30 రూపీస్ కూడా దొరికేస్తాయి. చూస్తున్నారు కదా ఫాగ్ ఎంత అయితే ఉందో, అక్కడైతే బేభత్సమైన ఫాగ్ అండి. రోడ్ అయితే క్లియరెన్స్ కూడా లేదు అసలు. ఆ డ్రైవర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొచ్చారు. మా ఫ్రెండ్ అయితే ఫోన్లో చాలా బిజీగా ఉన్నాడు. సో పక్కనే అయితే అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు నేను మా ఫ్రెండ్. ఇతనైతే బస్లో గైడ్ అండి. మాకు ఆగ్రా ఫోర్ట్ అండ్ అలాగే తాజ్ మహల్ టోటల్గా ట్రిప్ అంతా కూడా ఇతనే మాకు గైడ్ చేశారు. అండ్ బస్ వచ్చేసి పర్ హెడ్ 750 రూపీస్ అప్ అండ్ డౌన్ అండి. ఢిల్లీ టు ఆగ్రా, తాజ్ మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్, అలాగే ఆ పక్కనే ఒక టెంపుల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. 750 రూపీస్ అనేది పర్ హెడ్ రీజనబుల్ అండి. సో మనం అయితే ఆగ్రాలోకి ఎంటర్ అయిపోవడం జరిగింది. చూస్తున్నారు కదా చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఆగ్రా మెయిన్ రోడ్ మీద. సో మేమైతే నేను మా ఫ్రెండ్ ఆగ్రా ఫోర్ట్ దగ్గర అయితే బస్ నుంచి డ్రాప్ అయిపోవడం జరిగిందండి. వై బికాస్ ఆగ్రా ఫోర్ట్, తాజ్ మహల్ అండ్ ఇంకో టెంపుల్ కూడా ఆగ్రాలో ఉంది, ఫేమస్ టెంపుల్ అంట. అక్కడికి తీసుకెళ్ళి అవన్నీ కూడా మేము ఎక్స్ప్లోర్ చేసి నైట్ 12 o'clock అవుతుందని చెప్పారు. సో మేమైతే అక్కడ డ్రాప్ అయిపోవడం జరిగింది. జస్ట్ మేమైతే తాజ్ మహల్ చూస్తామని చెప్పి మేమైతే ఫిక్స్ అయ్యాం. సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఎంట్రన్స్ ఆఫ్ ద తాజ్ మహల్ షాపింగ్ ఏరియా అండి ఇదంతా కూడా. సో చూసారా ఎన్ని షాపింగ్స్ ఉన్నాయంటే అన్ని షాపింగ్స్ ఉన్నాయి, చాలా రీజనబుల్ రేట్స్ అండి షాపింగ్ కూడా. సో మనమైతే ఎంట్రన్స్లోకి వచ్చేసామండి. తాజ్ మహల్ ఎంట్రీ గేట్, వెస్ట్ గేట్. సో టోటల్గా 3 gates అనేది ఉంటాయి. వెస్ట్, ఈస్ట్, సౌత్ 3 gates ఉంటాయి. వెస్ట్ గేట్ అనేది చాలా నియర్ బై ఉంటుంది. సో లాకర్ రూమ్కి అయితే ఫస్ట్ వెళ్తున్నామండి. లగేజ్ అనేది ఏది కూడా తాజ్ మహల్ లోపల క్యారీ చేయకూడదు, లాకర్ రూమ్లోనే మనం పెట్టుకోవాలి. 20 రూపీస్ అనేది ఛార్జ్ తీసుకుంటారు. సో ఓన్లీ మొబైల్, వాటర్ బాటిల్ అవి మాత్రమే క్యారీ చేయగలం. సో ఇక్కడైతే సెక్యూరిటీ చెకింగ్ అయితే అవుతుంది. సో మేమైతే పర్ హెడ్ 250 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం. యాక్చువల్గా ఓన్లీ తాజ్ మహల్ చూడడానికి అయితే 50 రూపీస్ ఓన్లీ ఎంట్రీ టికెట్ అండి. బట్ 200 రూపీస్ ఎక్స్ట్రా ఎందుకు అంటే లోపల షాజహాన్, ముంతాజ్ వాళ్ళ సమాధులు కూడా లోపల చూడడానికి వెళ్ళొచ్చండి. 200 రూపీస్ టికెట్ తీసుకోవాలి, అది కూడా చూడాలి అనుకుంటే. లేదు ఓన్లీ తాజ్ మహల్ బయట నుంచి చూస్తాను అనుకుంటే 50 రూపీస్ మాత్రమే టికెట్. సో ఆ రోజు అయితే మేము వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ అండి. ఫారినర్స్ కానీ, స్టూడెంట్స్, పబ్లిక్ చాలా మంది ఉన్నారు. సో ఇదైతే వెస్ట్ గేట్ ఎంట్రీ అండి. చూసారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎంట్రీ గేటే ఎదిరిపోయింది. అండ్ ఫైనల్లీ వి కేమ్ తాజ్ మహల్. దీన్ని ఫస్ట్లో ముంతాజ్ మహల్ అని పిలిచేవారు. సో నెక్స్ట్ అలా తాజ్ మహల్ అని పిలవడం జరిగింది. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే లైఫ్లో ఫస్ట్ టైం అండి. అలా చూస్తూ ఉండిపోయాను. వచ్చేటప్పుడు కూడా అసలు రాబుద్ది లేదు, అంత బ్యూటిఫుల్గా ఉందండి తాజ్ మహల్. సో ఇంకా క్లోజప్లోకి వెళ్ళి చూసేద్దాం, లెట్స్ గో. సో మనమైతే తాజ్ మహల్ లోపలికైతే వెళ్తున్నామండి. ఇది చూస్తున్నారు కదా యమునా రివర్ అండి. తాజ్ మహల్ బ్యాక్ సైడ్ ఉంటుంది యమునా రివర్. అసలు నాకైతే వదలబుద్ధి లేదు, అందుకే ఒక హగ్ కూడా ఇచ్చేసాను. హ్యాట్స్ ఆఫ్ టు షాజహాన్ గారు, ఎంత బ్యూటిఫుల్గా కట్టించారంటే ఆ రోజుల్లోనే అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు నిజంగాన.
ఇదైతే ఇన్సైడ్ తాజ్ మహల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ గేట్ అండి. చెప్పాను కదా 200 రూపీస్ ఎక్స్ట్రా అవుతుందని చెప్పి. సో లైన్లోనైతే చాలా పెద్ద క్యూ ఉంటుందని చెప్పి బిఫోర్గానే నేను 250 రూపీస్ ఆన్లైన్ టికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ షూస్కి కవర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం ముందే బయట కొనుక్కొని అది వేసుకోవాలి, లేకపోతే లోపలికి అయితే ఎంట్రీ చేయరు. సో ఫైనల్లీ మనం తాజ్ మహల్ క్లోజ్అప్ అయితే వచ్చేసాం. ఇంకో కొన్ని సెకండ్లో మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ తినే నా ఫ్రెండ్ షాజహాన్ లైఫ్లో మీ ఇద్దరం కలిసి ఫస్ట్ టైం తాజ్ మహల్ చూడడానికి వస్తామని చెప్పి అస్సలు ఊహించలేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ అలా జరిగిపోయింది. సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ ద తాజ్ మహల్. అండ్ అలానే ఇన్సైడ్ ద తాజ్ మహల్ వీడియో కూడా మీకు తీసి చూపిద్దాం అనుకున్నాను, బట్ అక్కడైతే ప్రొహిబిటెడ్ ఏరియా అని చెప్పారు. సో వీడియో అయితే తీయడం జరగలేదు. పోలీసు వారు చాలా స్ట్రిక్ట్గా చెక్ చేశారు లోపల. సో ఫైనల్లీ తాజ్ మహల్ ఎక్స్ప్లోర్ అయితే చూసారు కదండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.